పక్కా ప్యూరలిస్ట్ అని చెప్పేసి ఆయన ఒక భారీ కామెంట్ ను చేయడం జరిగింది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా చంద్రబాబు నాయుడు ఎదుగుతా ఉన్నాం. మరీ నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారి యొక్క ప్రసంగం కోసం ఇంత దిగజారి వ్యాఖ్యానాలు చేయాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి చంద్రబాబు గారిని ఎదుగుతా ఉన్నాం. నెహ్రూ గారి హయాంలోనే ఈ దేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కలిగిన, ప్రపంచ దేశాల మధ్య శాంతి ఒప్పందాలు జరిగిన, చైనాకు మనకు మధ్య అనుశీలన ఒప్పందం జరిగిన, లేదా రష్యా లాంటి ప్రాంతం నుంచి పారిశ్రామిక రంగాన్ని దిగుమతి చేసుకున్న, ఆధునిక దేవాలయాల వెనుక ప్రాజెక్టులు నీటిపారుదల ప్రాజెక్టులు కట్టబడిన నెహ్రూ గారి హయాంలోనే అది సాధ్యమైంది. ఆనాడున్నటువంటి ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారినటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నెహ్రూ గారి ప్రభుత్వం గొప్ప ప్రయత్నమే చేసింది. ఈ దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ రంగంలో వచ్చాయంటే నెహ్రూ గారి యొక్క ఆలోచన విధానం మూలంగానే వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి గతమైనటువంటి దాని నుంచి యుద్ధాన్ని ప్రారంభించడం చంద్రబాబు నాయుడు గారి యొక్క అమెరికకు అవగాహన రాయడానికి ఇది ప్రబల నిదర్శనంగా భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారుల కోసం ఏ గడ్డి తినడానికైనా సరే సిద్ధం అవుతారంటే ఇంతకంటే గొప్పగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి రాష్ట్రంలో రైతాంగం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. కడప జిల్లాలో ఉన్నటువంటి ఉల్లి రైతులు కానీ, లేదా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి ఉల్లి రైతాంగం కానీ గిట్టుబాటు ధర కోసం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పండించిన పంటలు మార్కెట్ యాత్రకు తరలించి అక్కడ గిట్టుబాటు ధర లేక వీధుల్లో పోయి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. 3,000 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వంటే 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించి అది కూడా కొనుగోలు చేయకుండా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు చోటు కళ్ళము కనిపిస్తాయి. నాట్ ఓన్లీ ఉల్లి రైతులే కాదు, టమాటా రైతులు కానీ, అదేవిధంగా పులివెందుల మార్కెట్ యార్డులో చీనీ రైతులు కానీ, అటు చిత్తూరు పెట్టినటువంటి మామిడి రైతాంగం కానీ, ఏ ఒక్క రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారి కాలంలో సుదీక్ష